ఈరోజు ఈ వీడియోలో సీతాదేవి అగ్నిలోకి 2 సార్లు ఎందుకు వెళ్ళింది? హనుమంతుడు తన శక్తులను ఎందుకు మర్చిపోయాడో తెలుసుకుందాం. ఈ 2 విషయాలు తెలుసుకోవాలనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. దానికంటే ముందు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. రామాయణం మనకు చిన్నప్పటి నుంచి తెలిసిన కథే. కానీ ఇందులో చాలా మందికి తెలియని కొన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయి. చాలా మందికి తెలిసింది ఒకటే, లంక యుద్ధం తర్వాత జరిగిన అగ్ని పరీక్ష. కానీ నిజం ఏమిటంటే సీతాదేవి 2 సార్లు అగ్నిలోకి వెళ్ళింది. మొదటిసారి రావణుడు సీతను అపహరించే ముందు. రావణుడు లాంటి అధర్ముడు ఆమెను తాకకూడదనే ఉద్దేశంతో అగ్నిదేవుడు ముందుకొచ్చాడు. అప్పుడు నిజమైన సీతాదేవి అగ్నిలోకి ప్రవేశించింది. అగ్నిదేవుడు ఆమెను తనలో రక్షించుకున్నాడంట. బయటకు వచ్చినది మాయా సీత. అంటే రావణుడు అపహరించింది నిజమైన సీత కాదు. రెండోసారి లంక యుద్ధం ముగిసినప్పుడు రావణుడు సంహరించబడ్డాడు. సీతాదేవి తిరిగి వచ్చింది. కానీ ప్రజల మనసుల్లో సందేహం ఉందంట. రాముడు రాజు కావాల్సిన వ్యక్తి కదా! ప్రజల విశ్వాసం ముఖ్యం కదా అనుకుని, అందుకే సీతాదేవిని అవమానించడానికి కాదు, ప్రపంచానికి సత్యం చూపించడానికి అగ్నిలోకి ప్రవేశించమన్నాడు. సీతాదేవి అగ్నిలోకి ప్రవేశించినప్పుడు అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యాడంట. ఆయన చేతుల్లో ఉన్నది నిజమైన సీతాదేవి. ఈమె పవిత్రురాలు, రావణుడు ఎప్పుడూ స్పర్శించలేదు అని చెప్పాడంట. అప్పుడే అందరికీ నిజం తెలిసింది. ఇంకా హనుమంతుడంటే మనకు గుర్తొచ్చేది అపార బలం, ఆకాశ విహారం, రామభక్తి. కానీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో తన శక్తులు ఉన్నాయనే విషయాన్నే హనుమంతుడు మర్చిపోయాడని మీలో ఎంతమందికి తెలుసు? చిన్నప్పుడే హనుమంతుడు అపార శక్తులతో ఉండేవాడు. ఒకరోజు మార్నింగ్ ఆకాశంలో ఉదయించే సూర్యుని చూసి అది పండు అని అనుకున్నాడంట. అప్పుడు అతను ఏం చేశాడో మీకు తెలుసా? సూర్యుని పట్టుకోవడానికి ఆకాశంలోకి ఎగిరాడు. దేవతలందరూ ఆశ్చర్యపోయారంట. ఈ అతిశక్తిని చూసి ఋషులు ఇంత చిన్న వయసులోనే ఇలా ఉంటే భవిష్యత్తులో అహంకారం పెరుగుతుంది అని అనుకున్నారంట. అందుకే శాపం ఇచ్చారంట. నీ శక్తులు ఉన్నాయనే విషయం సరైన సమయం వచ్చే వరకు నీవే మర్చిపోతావు అని శాపం ఇచ్చారంట. ఒకరోజు సీతను వెతుకుతూ వానరసేన సముద్రం దగ్గరకు వచ్చింది. ఈ సముద్రం ఎవరు దాటుతారు అని అందరూ అనుకుంటున్నారు. అప్పుడు హనుమంతుడు కూడా సైలెంట్గా ఉన్నాడు. ఎందుకంటే తన శక్తులే తనకు గుర్తులేవు. అప్పుడు జాంబవంతుడు వచ్చి, హనుమ, నీకు నీ శక్తులు గుర్తులేవా? నీవు చేయలేనిది ఏదీ లేదు అని అన్నాడంట. ఈ మాటలు వినగానే హనుమంతుడికి తన శక్తులు గుర్తొచ్చాయి. సో ఇలా ఋషులు పెట్టిన శాపం వల్లనే హనుమంతుడికి తనకు శక్తులు ఉన్నాయనే విషయాన్ని మర్చిపోయాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.